హలో అండి. ఇలా ఇంట్లోనే నాలాగా స్వచ్ఛంగా నెయ్యి తయారు చేసుకోవడం ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇలా ఇంట్లో నేను నెయ్యి తయారు చేసుకోవడం వచ్చిన తర్వాత బయట కొనడమే మానేశాను. ఇంట్లో నేనేం చేస్తానంటే ప్రతిసారి పాలు కాచిన తర్వాత పాలు పూర్తిగా చల్లారేంత వరకు బయటనే ఉంచి, ఆ తర్వాత ఒకసారి నేను ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెడతాను. అప్పుడు కంప్లీట్‌గా మీగడంతా కూడా పైన అట్ట కట్టినట్టు వచ్చేస్తుంది. ఆ మీగడని నేను ఒక స్టీల్ బాక్స్‌లో పెట్టుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటాను. ఈ మీగడ 1 మంత్ అయినా 1½ మంత్ అయినా చక్కగా మనకి నిలవ ఉంటుంది. అండ్ ఏ రోజైతే వెన్న చేద్దాం అనుకుంటున్నానో ఆ రోజు ఆ మీగడనంతా బయటకి తీసి కొంచెం పెరుగు వేసి తోడు పెట్టేస్తాననమాట. సో తెల్లారేకి పెరుగు మీగడైతే తయారైపోతుంది. ఆ మీగడని కొంచెం అండ్ అలాగే కొంచెం కూలింగ్ వాటర్ మిక్సీలో వేసేసి మనం చక్కగా గ్రైండ్ చేసుకుంటే చాలు, చక్కగా వెన్న అయితే తయారవుతుంది. చూసారు కదా చక్కగా బాల్స్ లాగా ఎంత బాగా వస్తుందో. దీన్ని కొంచెం కూలింగ్ వాటర్ వేసి కొంచెం బాగా వాష్ చేసేసుకుంటే కొంచెం ఏమన్నా వాసన ఉన్నా కూడా పోతుందన్నమాట. నెయ్యి కాసుకోవడం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.